అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మహారాష్ట్రియన్ స్పెషల్ కాందా పోహా. సో దీనికి ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని వాష్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకుందాం. నెక్స్ట్ 5 to 6 మిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా నిలువుగా కట్ చేసుకుందాం అన్నిటినీ. అలాగే నెక్స్ట్ ఒక ఆలూని తీసుకొని పీల్ చేసుకొని వాష్ చేసుకొని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఈ రెసిపీని ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో దొడ్డటుకులని తీసుకోండి. వాటన్నిటిని ఒకసారి వాష్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా పొడి పొడిలాగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 teaspoons ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులో 2 teaspoons ఆఫ్ జీలకర్రని, అలాగే 1 teaspoon ఆఫ్ ఆవాలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న ఆ పచ్చిమిర్చి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలుపుకున్నాక ఆ పచ్చిమిర్చిని ఫ్రై అయ్యేంత వరకు అలానే ఉంచుకొని అందులోకి 2 గుప్పర్ల వేరుశనగల్ని వేసుకుందాం. ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఉంచుకొని అందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఆ మిశ్రమం మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా అందులో యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని ఆలు కూడా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. ఆలు కొంచెం మెత్తబడాలి, అంతవరకు అలానే ఉంచండి. నెక్స్ట్ ఇందులోనే గుప్పెడు మినపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. నెక్స్ట్ క్యారెట్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నలాగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ క్యారెట్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. క్యారెట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 teaspoon పసుపుని, అలాగే మీరు రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను మాత్రం 2 teaspoons ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఆగండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న అటుకులను కూడా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న ఈ అటుకులన్నిటినీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుందాం. సో అంతా మిక్స్ అయిన తర్వాత మనం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే 1 teaspoon ఆఫ్ లెమన్ని కూడా యాడ్ చేసుకుందాం. సో దీంతో ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ మహారాష్ట్రియన్ కాందా పోహా రెడీ.